నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికని మెయిన్ చౌరస్తా వద్ద రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈత, తాటి చెట్ల తొలగింపుతో ఉపాధిని కోల్పోయి గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వ పరంగా గౌడ్స్ ను ఆదుకోవాలని రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేయడం పట్ల గౌడ సంఘం నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. గౌడ కులస్తులకు ఉపాధి కల్పించేందుకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుండడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జరుగు కంప్లీట్ అయిపోయింది. గౌడ కుల బాంధవులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఈ ప్రాంత గౌడ కులస్తుల వ్యాపార నిమిత్తము వాళ్ళ కుల వృత్తులు అంతరించిపోతున్నాయనే సందర్భంగా ప్రభుత్వంతో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్న అన్ని సొసైటీలకు చెట్ల కార్యక్రమం గురించి మాట్లాడి మన కోసం మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతా భావంతో ప్రతి ఒక్కరిని ఈరోజు ఐక్యంగా వచ్చి రామగుండం ఎమ్మెల్యే గారు అభివృద్ధి ప్రదాత. గోదావరికని ప్రాంతంలో ఎటు చూసినా అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే వృత్తిపరంగా ఎవరైతే ఉన్నారో వృత్తి మీద ఆధారపడి ఉన్న గీతా కార్మికులు కానివ్వండి, విశ్వబ్రాహ్మణులు కానీ, ఇంకా వేరే ఏ వృత్తిపై ఆధారపడిన వాళ్ళకు కూడా ఈరోజు అన్నకు ఒక చిన్న విషయం చెప్తా. ఈ సంఘాలు కలిసి గత 30-40 సంవత్సరాల నుంచి మా అందరికీ మా సొసైటీ రామగుండం కార్పొరేషన్ ఉన్న సొసైటీలు అన్నిటి కూడా ఎన్టీపీసీ ప్రాంతంలో ఎల్లంపల్లి, ఈ ఎన్టీపీసీ ప్రాంతంలో మేడిపల్లి అండ్ ఓడపల్లి ప్రాంతంలో మాకు చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకు 12 సంఘాలకు సంబంధించిన చెట్లు మొత్తము కొత్తగా ఏదైతే ప్లాంట్ అయిందో ఆ ప్లాంట్కి సంబంధించిన ఆ చెట్లన్నీ తీసేసిన తర్వాత ఎక్సైజ్ నుంచి నామమాత్రమే అందరు సొసైటీ ప్రెసిడెంట్ని పిలిపించి మామూలుగా డబ్బులు ఇచ్చి పంపించింది. దాని మీద ఎమ్మెల్యే దగ్గరికి సొసైటీ సభ్యులు అందరం కలిసి వెళ్ళిన తర్వాత ఆయన స్పందన ఎంత బాగుందంటే వెళ్ళడంతోనే వెంబడే కలెక్టర్ ఫోన్ చేసి వీళ్ళకి ఎందుకు చెట్లు ఉపాధి పోయింది కదా, ఇలా ఉపాధికి సంబంధించిన ఒక చెట్టు పోతే 3 చెట్లు పెట్టాలి, అలాంటి చెట్లు పెట్టకుండా నామమాత్రంగా డబ్బులు ఇచ్చిండ్రు. ఖచ్చితంగా వీళ్ళకి ఏదైతుందో ఆ చెట్లు పెట్టియాలి. అలాగే ఇప్పుడు ఉన్న మా డిమాండ్ ఏమైతే ఉందో అన్న కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఆ యాష్ ప్లాంట్ పెట్టిండు. ఇప్పుడు చెట్లు తీసిన ప్రాంతంలో యాష్ ప్లాంట్ పెట్టిండు. ఆ యాష్ ప్లాంట్ ఏదైతుందో ఉపాధి పోతుంది కాబట్టి 12 సొసైటీలకు సంబంధించిన గీతా కార్మికులకు అందరికీ ఉపాధి పోతుంది కాబట్టి దాని స్థానంలో ఏదైతే ఇప్పుడు యాష్ టెండర్లు ఇస్తారో నామమాత్రంగా శాశ్వతంగా కొన్ని క్యూబిక్ మీటర్లు ఈ సొసైటీకి అంటే 12 సొసైటీలకు ఎవరైతే ఈత వృత్తిపై ఆధారపడి ఉన్నారో ఆ చెట్లు వేయలే వాళ్ళందరికీ చేయాలని అన్న దృష్టికి తీసుకుపోవడంతోనే వాస్తవంగా అక్కడ సరే దానికి లేట్ అవుతుంది కాబట్టి అన్నకు సంబంధించి అసెంబ్లీలో నిన్న మాట్లాడుతూ ఏం చెప్పిందంటే వాస్తవంగా ఈ 12 సొసైటీలకు సంబంధించింది ఏంది కాబట్టి ఒక సొసైటీకి అంటే 5 ఎకరాల భూమి ఇచ్చిండ్రు. ప్రతి ఒక్క కాడ కూడా 5 ఎకరాలు ఇచ్చిండ్రు.
ఇంకా ఈ సంఘానికి సంబంధించి ఇక్కడ 12 సొసైటీలకు సంబంధించి పోయింది కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళకి భూమి లేదు, చెట్లు లేవు. కాబట్టి అసెంబ్లీలో అన్నగారు మాట్లాడింది చాలా అంటే ముందు ఆలోచన చూపుతోని ఏదైతే ఓసీపీలు ఉన్నాయో ఓసీపీలు ఉన్న కింద భూమి ఉందో ఖాళీగా ఉంటుంది, చెట్లు పెడుతుంది. ఆ చెట్లకు సంబంధించి పర్యావరణ పరిరక్షణ కింద 1000 చెట్లు పెడుతుంది, లక్షల చెట్లు పెడుతుంది. ఆ చెట్ల ఈత వనం కానీ తాటి వనం కానీ పెట్టడం అని సూచించడం చాలా గర్వకారణం. మా గీత కార్మిక కుటుంబాలందరి అన్న మీకు రుణపడి ఉంటాము. ఎందుకంటే రానున్న తరంలో మేము ఇలా కళ్ళు అంటే చీప్ అయిపోయింది. ప్రతి ఒక్క చెట్టు కాడికి పోయి మేమే తీసుకొచ్చి అమ్మే అంతా పట్టణాల్లో అమ్మే అంతా కూడా సౌకర్యం కల్పిస్తున్నారు. ఇదే కాకుండా మొత్తం దీనికి సంబంధించినంత వరకు టోటల్గా చెట్లు పెట్టేంత వరకు కూడా యాజమాన్యంతో మాట్లాడి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, బచ్చన్న కానివ్వండి, మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీధర్మ గారు కానివ్వండి, అందరూ కలిసి మనం ఖచ్చితంగా చెట్లు పెట్టే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ జై గౌడన్న. ప్రాజెక్టుల నిర్మాణం వల్ల కావచ్చు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో భూముల్లో ఉన్నటువంటి తాటి ఈత చెట్లన్నింటినీ కూడా నరికివేయడం ద్వారా ఈత కార్మిక వృత్తి దెబ్బతినేటువంటి ప్రమాదం పొంచి ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి రామగుండం శాసనసభ్యులు గవర్నర్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నిన్న అసెంబ్లీలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గీతా పారిశ్రామిక సొసైటీ అన్నిటికీ కూడా గీతా కార్మికులందరికీ కూడా ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి అంతటినీ కూడా ఎఫ్సిఐ కావచ్చు, సింగరేణి, ఎన్టీపీసీ, జెన్కో అన్ని పరిశ్రమలు కూడా భూములు తీసుకోవడం ద్వారా భూమి లభ్యత లేని కారణంగా అటు ఓసీపీ అంటే సింగరేణికి సంబంధించినటువంటి భూమి కావచ్చు, అదేవిధంగా ఎక్కడైనా సౌకర్యంగా ఉన్నటువంటి లభ్యత ఉన్న చోట మరి ప్రభుత్వ భూమి కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సొసైటీలకు దాదాపుగా 20 నుంచి 30 ఎకరాల భూమిని ఇప్పించాలనేటువంటి ప్రభుత్వాన్ని కోరినటువంటి సందర్భంలో గీతా కార్మికుల పక్షాన గీతా కార్మికుల యొక్క వృత్తిని రక్షించే విధంగా చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినటువంటి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గీతా కార్మికుల పక్షాన గౌడ సంక్షేమ సంఘం పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు అన్ని సొసైటీలకు సంబంధించినటువంటి గౌడ సంఘం నాయకులందరూ కూడా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయాలనేటువంటిది నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా మీరు ఇచ్చినటువంటి ఒక ఆలోచనని మా గీతా కార్మిక వృత్తిని రక్షించే విధంగా మీరు అసెంబ్లీలో చేసినటువంటి ఆలోచన పరిపూర్ణం అయ్యేంత వరకు కూడా మీరు ఒక భరోసాను గీతా కార్మికులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ దిశగా అడుగులు వేసి ఈ సొసైటీలందరినీ కూడా మరి చెట్లు పెంచుకునేయడానికి కావలసిన భూమిని ఇప్పించేంత వరకు కూడా కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. శాసనసభ్యులు అయినటువంటి మక్కాన్ సింగ్ గారు అసెంబ్లీ సమావేశాలలో గీతా కార్మికుల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, వాళ్ళ వృత్తిని పోగొట్టుకోకుండా ఉండి వాళ్ళ జీవనోపాధి కోసం కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. కాన్స్టిట్యూట్లో నివాసం ఉంటున్నటువంటి మా గౌడ కుల పెద్దలకు, కుల సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తూ నిన్న మన అసెంబ్లీలో మన శాసనసభ్యులు గౌడ కులాస్తుల భవిష్యత్తు కోసమై వారి యొక్క జీవన ఉపాధి కోసము ఇన్నేళ్ల కాంచెలు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికైనా ఇలాంటి ఆలోచన చేయనటువంటి శాసనసభ్యులు ఇప్పటికైనా రాజు మక్కన్ సింగ్ గారు గౌడ కులాస్తుల గురించి పట్టించుకొని శాసనసభలో మాట్లాడి వాళ్ళకు ఒక 25 ఎకరాలు 30 ఎకరాల భూమి ఇలా సింగరేణి భూమి ఓపెన్ కాస్ట్లో అయి ఇంటిగా ఉన్నటువంటి భూమిలో ఈత చెట్లు తాటి చెట్లు పెట్టుకుంటే వాళ్ళ రాబోయే భవిష్యత్తు పిల్లలకు కూడా బాగుంటుంది, నిరుద్యోగ నిర్మూలన కులానికి వస్తుందని తెలియపరిచేందుకు వారికి ఈ ప్రాంత గౌడ కులాస్తుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సింగరేణి యజమానితో మాట్లాడి రాష్ట్ర గవర్నమెంట్తో మాట్లాడించి ఇప్పిస్తారని ఇవ్వాలని కూడా వారికి మరొక మారు ఈ కార్యక్రమము పాలాభిషేక కార్యక్రమము చేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా పట్టుదలతోటి మీరు సాధించి పెడతారనే నమ్మకం కూడా మాకు ఉన్నదని తెలియపరుస్తాము. మనకి ఇచ్చిన మన అసెంబ్లీలో మాట్లాడిన దానికి ధన్యవాదాలు.
అసెంబ్లీలో మన గౌడ కులస్తుల మీద మాట్లాడినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. జై గౌడన్న, జై జై గౌడన్న. రామగుండం శాసనసభ్యులు మరి గౌరవనీయులు అన్న మక్కాన్ సింగ్ అన్న గారు గౌడుల మీద ఉన్నటువంటి ప్రేమను అసెంబ్లీలో చూపించి మరి గౌడులకు మరి పారిశ్రామిక మన గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మరి ఎక్కువ మంది గౌడ సంఖ్య ఉన్నది కానీ ఎక్కువ సొసైటీలు ఉన్నా కూడా మరి వారికి మరి గీసుకునే చెట్లు లేవనే ఉద్దేశంతో వారికి తప్పకుండా భూమిని ఇప్పించాలి, మరి అందరూ కూడా గౌడ వృత్తిని అభివృద్ధి చెందించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి స్థలాన్ని కానీ తెలుగు స్థలాన్ని కానీ ఎన్టీపీసీలో ఉన్న ఎన్టీపీసీ స్థలాన్ని కానీ మరి కేటాయించాలని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి మరి అసెంబ్లీలో చర్చించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు మరి 5 ఎకరాలు 10 ఎకరాలు మరి ఇంతకుముందు అనౌన్స్ చేయడం జరిగింది కానీ కేవలం అవి పేపర్లకే పరిమితమై మరి ఇప్పటి వరకు కూడా గౌడ సంఘాలకు కొన్నిటికి మాత్రమే అటువంటి స్కీములు వర్తించినాయి. మరి ఇప్పుడు ఈ సందర్భంగా గోదావరిఖని ఉన్నటువంటి మరి గౌడ సంఘాలు అన్నిటికీ కూడా మరి ఒక్కొక్క సంఘానికి 5 ఎకరాల చొప్పున మరి కేటాయించి మరి ఎంతో నిర్వీర్యంగా ఉన్నటువంటి సింగరేణి స్థలంలో కూడా మరి ఇలాంటి మరి అక్కడ చెట్లు పెంచుకున్నట్లయితే పారిశ్రామికంగా కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మరి తప్పకుండా ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమిని మరి ఇచ్చేంత వరకు కూడా మరి అన్న ఉపశమనం లేకుండా కొట్లాడి తప్పకుండా ముఖ్యమంత్రిని ఒప్పించి ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై గౌడన్న. గౌరవ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ నిన్న అసెంబ్లీలో ఏదైతే మన చిత్త గురించి మన వృత్తి గురించి ప్రస్తావించిందో మన కోసం ఈ చెట్లు పెంచుకొని మన కళ్ళమ్ముకోవడం కోసం మన వృత్తిని మరుగుపడకుండా చేయడానికి ప్రయత్నం చేసినందుకు మనం వారికి ధన్యవాదాలు తెలుపుతూ అట్లనే అన్ని సొసైటీలకు ఆ భూమి కేటాయించేసి అక్కడ మనకు చెట్లు పెంచుకోవడానికి ఆచరణ పెట్టాలని కలెక్టర్తో చేయించాలని చెప్పి మనం కోరుకుంటాము. అదే చేస్తారని మనం ఆశిస్తున్నాం. రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మన కొరకు అసెంబ్లీలో లేవనెత్తిన ఈ చెత్త పెట్టుకునే కార్యక్రమానికి ఆయన మాట్లాడినందుకు కృతజ్ఞతగా వారికి నమస్కారం తెలియజేస్తూ గౌడుల కోసం ఎమ్మెల్యే రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న అసెంబ్లీలో చెట్లు పోయినాయి అసెంబ్లీలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం ఎంతో గర్వకారణం. ఏ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు ఇలా సమస్యలు గౌడ సంఘం సమస్యలు ఇలా తీసుకుపోలేదు. ఇదాన్ని ఇంకా ముందు వచ్చి ఆచరణలు చేసేటట్టుగా చేయాలని ఇలాగే గౌడులను ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరోసారి రాజ్ ఠాకూర్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార ప్రవేశం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు శ్రీ గోదా రంగనాథ స్వామి దేవాలయం బురదపేట నందు భక్తులు ఉత్తర ద్వార ప్రవేశం కొరకు బారులు తీరారు. ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలోకి గోవిందనామ స్మరణతో ప్రవేశించి భగవంతునికి నైవేద్యం సమర్పించి భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. ముక్కోటి దేవతలు దిగివచ్చే వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటే కోటి రెట్ల పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సకల పాపాలు తొలగిపోవాలని వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. पल्लवी नाम्या श्रीलेखा नाम्या आत्रेय मास गोत्र से शंकर नाम से सुनीता नाम्या वरुण नाम से अश्वथ नाम से गोत्र भरद्वाज गोत्र से सिद्धांत पटेल नाम से अरुण नाम्या Om
अभिज्ञाविष्टया मा परिपातय मंगलाशासनपरैर्मणाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यै सत्कृतायास्तु मङ्गलम् ముక్కోటి ఏకాదశి ఈరోజు హిందువులకు అత్యంత ఇష్టమైన దినము. ఎందుకంటే శ్రీ మహావిష్ణువును ఈరోజు నిద్రలేపి దర్శనం చేసుకుంటున్నాం మనమంతా. అందుకోసమే ముక్కోటి దేవతలు కూడా ఈరోజు స్వామివారి యొక్క సేవ కొరకు వారి ఉత్తర ద్వారం ద్వారా నిలబడి ఉంటారు. వారు ఈరోజు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. మన హిందువులకు ఇది అత్యంత ప్రీతికరమైనటువంటి దినం. ఎందుకంటే ఈరోజు మనమంతా కూడా భక్తి శ్రద్ధలతో స్నానం ఆచరించి మనస్సుతో మంచి మనసుతో వైష్ణవ దేవాలయాన్ని ఎక్కువగా ముఖ్యంగా వైష్ణవ దేవాలయాన్ని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకోవడం వల్ల మనందరికీ మంచి సద్గతి ప్రాప్తిస్తుంది. మోక్ష సాధనకి ఒక ఉత్తమమైన మార్గం. మరియు మనందరికీ భక్తి శ్రద్ధలకు ఇది ఒక ఉత్తమ కారణము. ఎందుకంటే హిందూ సంప్రదాయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోరాదు. మనకు ఎన్నో దేవతలు ఉన్నారు. అందులో ముఖ్యమైనటువంటి శ్రీ మహావిష్ణువు ముఖ్యుడు. ఆయన దర్శనార్థం ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు చేస్తున్నప్పుడు మనం కూడా వారిని దర్శనం చేసుకోవాల్సిన ఉంది. తర్వాత ఈరోజు మనమంతా కూడాను భగవంతుని యొక్క ధ్యానం చేస్తూ వారి దేవాలయాలు దర్శించుకుంటూ ఉంటే మనందరికీ కూడా మంచి జరగాలని మనంతా కోరుకున్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా నాగలేంద్ర స్వామి మఠం వారు తీసుకున్న తర్వాత దాదాపు 12 సంవత్సరాల ఉత్తర భారతీయ శ్రీ చెన్నకేశ్వర స్వామి దర్శనం జరుగుతుంది. దానికి మనమంతా కూడా రెడ్డి గారు చిన్నప్పటి నుంచి చాలా వైభవంగా ఏకాదశి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అలాగే శ్రీ చెన్నకేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని తీసుకుంటున్నాం. మనందరికీ కూడా శ్రీ చెన్నకేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దంపతులు సంగారెడ్డి పట్టణంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి పల్లకి సేవలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. దేవాలయం అభివృద్దికి రాజగోపురం నిర్మాణానికి కృషి చేస్తామన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ.
ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇతి కాలే కదా సమభరత్తరే గతోమితి దేవంద్రోపాసకః వైకుంఠభువనలోకం గమిష్యతి. శరణారవిందార్పణమస్తు. స్వాగతం దేవదేవే సరస్వతీ సన్నిధింభుజ తండ్రిని కోల్పోయిన అపార దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని కూడా జర్నలిస్టులైన మామిడి కుమారస్వామి, మామిడి సత్యనారాయణ సోదరులు మహత్తర మానవత్వానికి నిలువెత్తు ప్రతీకలుగా నిలిచారు. కన్నీళ్ల మధ్యనే కన్నుల వెలుగును పంచి సంకల్పంతో ముందుకు వచ్చిన వారు సదాశివ ఫౌండేషన్ రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తమ తండ్రి నేత్రాలను దానం చేశారు. ఈ నేత్రదాన కార్యక్రమాన్ని ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. వారి పవిత్ర నిర్ణయంతో ఇద్దరు అందరి జీవితాల్లో వెలుగు నిండనుంది. రాయలింగం గారు సింగరేణి మాజీ కార్మికులు, గోదావరి లోపల మంచి వ్యక్తిత్వం గల మంచి పేరు సంపాదించుకునేటువంటి వ్యక్తి. వారి ఇద్దరు కుమారులు కూడా జర్నలిజం లోపల ఈ సమాజం లోపల జరుగుతున్నటువంటి మంచి చెడులను ప్రజలకు చూపిస్తూ వారు దినచర్యగా చేస్తూ ఉన్నారు. మా యొక్క ఈ ఎన్టీపీసీ ప్రాంతం లోపల ఈ ఏరియా లోపల కుమారస్వామి గారు మరి వారి ఇంకొక సుపుత్రుడు గోదావరి లోపల సత్యనారాయణ గారు అందరికీ సుపరిచితులు. కానీ పెద్ద మనిషి ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా అందరికీ మార్గదర్శకంగా ఉండేవాడు. అకాలంగా ఆయన మృతి పట్ల అందరం కూడా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. వారి కుటుంబానికి తీరని లోటు. మరి ఈ సందర్భం లోపల వారిద్దరు సుపుత్రులు, వారి సతీమణి కళ్ళను దానం చేయడం అనేది అసలు ఆలోచన రాదు చాలామందికి. కానీ వారికి ఉన్నటువంటి స్ఫూర్తికి మేమందరం కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి వారికి జరిగినటువంటి లోటును దేవుడు వారి కుటుంబానికి ధైర్యాన్ని కల్పిస్తూ పెద్దాయన రాయలింగం గారికి ఆత్మశాంతిని కల్పించాలని చెప్తూ మరి ఈ ఫౌండేషన్ సదాశివ ఫౌండేషన్ ఎల్వి ప్రసాద్కు మన లయన్స్ క్లబ్ ద్వారా ఇచ్చినందుకు వారికి కూడా సమయంగా ఉన్నప్పుడే వచ్చి ఈ కార్యక్రమాన్ని ముగించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. సింగరేణి రిటైర్డ్ కార్మికుడు, గోదావరికాని పరశురామ్ నగర్లో సుపరిచితులు. మామిడి రాయలింగ్ అంటే చాలామందికి తెలిసిన వ్యక్తి. వారిద్దరి కుమారులు కూడా జర్నలిస్టుగా గోదావరికాన్లో చాలా సీనియర్ జర్నలిస్టులు. మామిడి కుమారస్వామి సాక్షి జర్నలిస్టు, మామిడి సత్యనారాయణ సాక్షి టీవీ జర్నలిస్టుగా కొనసాగుతుండు. వీరి నాన్నగారు రాయలింగ్ గారు రిటైర్ అయ్యారు. వారు ఈరోజు నరశాలపల్లిలోని వారి కుమారుడు, పెద్ద కుమారుడైన కుమారస్వామి ఇంట్లో అకాల మరణం చెందారు. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో కూడా సమాజహితం కోసం ఇద్దరు అందులకు చూపునివ్వడానికి పెద్ద మనసుతోటి వారు ముందుకొచ్చిండ్రు. కళ్ళు దానం చేయడానికి తండ్రి కళ్ళు దానం చేయడానికి ముందుకొచ్చినందుకు వారికి చేతులు నమస్కరించి అభినందిస్తున్నాం. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కు వారి కళ్ళను సదాశివ ఫౌండేషన్ రామగుండం లయన్స్ క్లబ్ తరఫున వారి నేత్రాలను సేకరించి ఈరోజు హైదరాబాద్ తరలించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్
వాళ్ళ కుటుంబాన్ని అభినందిస్తూ అభినందన పత్రం ఇచ్చింది. వారిని గౌరవనీయులు బాబరి సలీం పాషా గారి చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది. ఇలాంటి గొప్ప మనసున్న కుటుంబము ఈ కాలనీకి, ఈ గ్రామానికి ఆదర్శనీయంగా నిలుస్తుంది. చాలా గొప్ప మనసుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ఆ తల్లికి పాదాభివందనం. సింగరేణి మారుపేర్ల సమస్యను త్వరితగతిన పరిష్కరించి తమను ఆదుకోవాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. మంగళవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితుల సంఘం ప్రతినిధులు లక్క శ్రావణ్ గౌడ్, దన్నాడ రాజేందర్ మాట్లాడుతూ అసెంబ్లీలో తమ సమస్యను ప్రస్తావించడం పట్ల రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్కు, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ సమస్యను ప్రస్తావించినా ఇప్పటికీ పరిష్కార మార్గం లభించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా త్వరితగతిన తమ సమస్యను పరిష్కరించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వేడుకున్నారు. సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతాలలో ఈరోజు ఏదైనా సమస్య ఉంది అంటే దాంట్లో ప్రధానమైన సమస్య మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలతో కార్మికుల పిల్లలం మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా 8 ఏళ్లగా మేము ఇబ్బంది పడుతున్న విషయం అది అందరికి తెలిసిన విషయమే. గడుస్తున్న వారం రోజుల కింది నుంచి కూడా బాయిబాట ప్రోగ్రాం పెట్టి కార్మికుల వద్దకు వెళ్లి మా యొక్క సమస్య తెలియజేసుకుంటే వాళ్ళు కూడా మమ్మల్ని మనసుకు అద్దుకొని తమ్ముడు మీ సమస్యకు మేమందరం తోడుంటాము అని చెప్పేసి వాళ్ళు తెలియజేసుకున్నారు. సో అదే విధంగా మనం చూసుకున్నట్టయితే మొన్న ఏదైతే శ్రీధరరావు గారి ఇంటికి వద్దకు కానీ మక్కన్ సింగ్ అన్న ఇంటి వద్దకు వెళ్లి మా సమస్యను తెలియజేసుకుంటే తమ్ముడా ఈ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే చూపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు మాకు బలంగా చెప్పేసి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మా యొక్క మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను ప్రస్తావించి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి నిన్న అసెంబ్లీ సమావేశాల ద్వారా మక్కన్ సింగ్ అన్న గారు కానీ కూనంనేని సాంబశివరావు అన్న కానీ వీళ్ళిద్దరు కూడా మా యొక్క సింగరేణి సమస్య మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తెలియజేసినందుకు ఈరోజు కార్మికుల పిల్లలందరం కూడా వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇంతకు ముందు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా మా యొక్క సమస్యను కేవలం మాట్లాడిన వాళ్ళు మక్కన్ సింగ్ అన్న గారు కానీ కూనంనేని సాంబశివ సార్ కానీ వీళ్ళిద్దరు మాత్రమే మాట్లాడారు. అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారు. కానీ దయచేసి సార్ ఇది తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళకు తక్షణమే మనం సమస్యను పరిష్కరించాలని చెప్పేసి తొందరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి ఇంకా కూడా మిమ్మల్ని మేము కోరుకుంటున్నామన్నా. ఇది మీ ద్వారా మాత్రమే అవుతుందని చెప్పేసి మా సమస్యను మీకు ఇంకా ముందుకు వచ్చి మేము తెలియజేసుకుంటాము. ధన్యవాదాలను. సింగరేణిలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వాటి మారుపేరు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య ఉన్నటువంటి కార్మిక పిల్లలం మేము. దీనికి గత 15 రోజుల నుంచి బాయిబాట కార్యక్రమం చేపట్టాము. ప్రతి ఒక్క బావి మీదకి వెళ్ళి మా యొక్క సమస్యలను కార్మికుల వద్ద వేదుకున్నట్టయితే కార్మికులందరూ కూడా మాకు ఖచ్చితంగా మీ అందరికీ మేము సపోర్ట్ చేస్తాం. మీ సమస్య జెన్యూన్గా ఉంది, దీనికి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం దగ్గర మేము కూడా మాట్లాడతాము అని చెప్పేసి ఐఎన్టీసీ నాయకులు మరియు ఇక్కడ ఉన్నటువంటి మన రామగుండం ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పడం జరిగింది. మొన్నటికి మొన్న సీఆర్ఓ దగ్గరికి వెళ్తే వారు కూడా మాకు ఖచ్చితంగా మీ సమస్యను మేము తీర్చుతాము, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో అవుతుందని చెప్పేసి చెప్పారు. నిన్న అసెంబ్లీలో మన రామగుండం ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ గారు మరియు కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడడం జరిగింది. దీన్ని తొందరగా పూర్తి చేయాలని మేము వేడుకుంటున్నాం. నిన్న మాట్లాడినందుకు కాకుండా ప్రతి రోజు కూడా దీన్ని ఇంకా సీఎం దగ్గరికి తీసుకెళ్లి ఖచ్చితంగా త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. దీనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తుందని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. కంపెనీ కార్మిక ప్రయోజనాలను పట్టించుకోకుండా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ యూనియన్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వంత పాడుతుండడం సిగ్గుచేటని విమర్శించారు. మంగళవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ మితిమీరిన రాజకీయ జోక్యంతో సింగరేణి దిశ గతి తప్పిందని ఆరోపించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆర్థికంగా సింగరేణి అధోగతి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. మితిమీరిన రాజకీయ జోక్యం, గతి తప్పిన సింగరేణి దశ. ఈరోజు సింగరేణిలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినట్లయితే ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో సింగరేణిని పీల్చి పిప్పి చేసి ఆర్థికంగా నిర్వీర్యం చేసి
సంస్థను అధోగతి పాలు చేస్తూ ఉన్నది కాంగ్రెస్. దానికి సహకరిస్తున్నది ఐఎన్టీసీ, ఏఐటీసీ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు. దీన్ని అరికట్టకపోతే మితిమీరినటువంటి రాజకీయ జోక్యం, కార్మికులకు ఉపయోగపడనటువంటి రాజకీయ జోక్యం, కార్మికుల హక్కులను తీసుకురానటువంటి రాజకీయ జోక్యం మాకు అవసరం లేదు అని. లేనట్లయితే ఈ మాత్రం కూడా ఈరోజు ఓవర్ డ్రాఫ్ట్లతోటి సింగరేణి కార్మికుల జీతాలు చెల్లింపు చేస్తున్నటువంటి సింగరేణి సంస్థ మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది అనేది కార్మిక వర్గం, అన్ని సింగరేణిలో పనిచేస్తున్న కార్మిక సంఘాలన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. సింగరేణికి ఏది సంస్థ అయినా సరే ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నప్పుడే ఏ కొత్త ఆలోచన కానీ, కొత్త సంస్థలను కానీ, లేదంటే ఇంకా డెవలప్మెంట్ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ట్రాన్స్కో, జెన్కోలకు ఉన్నటువంటి డ్యూస్ 47,000 కోట్ల రూపాయల డ్యూస్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందువల్ల సింగరేణి ఈరోజు థర్మల్ పవర్స్ కానీ, లేకపోతే సోలార్ కానీ, ఇతరత్ర డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెయ్యాలి అని అంటే చేయలేకపోతున్నది. ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు లాభాల నుంచి పక్కన పెట్టినటువంటి అమౌంట్ను కూడా ఈరోజు కనిపించట్లేదు. కనీసం జీతాలకు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి. ఈరోజు డిస్కంలకు చెల్లించాల్సినటువంటి ప్రభుత్వము రైతులది కానీ, ఇంకా ఇతరత్ర కంపెనీ సింగరేణికి ఇవ్వాల్సినటువంటి, డిస్కంలకు ఇవ్వాల్సినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల, డిస్కంలు ట్రాన్స్కోకి ఇవ్వకపోవడం వల్ల, ట్రాన్స్కో సింగరేణికి ఇవ్వకపోవడం. రెండోది, మనం బొగ్గు ఏదైతే సరఫరా చేస్తున్నటువంటిది ఉందో దాన్ని జెన్కో వాళ్ళు కూడా కొంత జీతాల మేరకే ఇస్తున్నారు తప్పితే ఇంకా ఎక్కువగా మన డ్యూస్ను చెల్లించలేకపోతా ఉన్నారు. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికంటే ముందే దాదాపుగా 5,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నటువంటి సింగరేణి సంస్థ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క టెన్యూర్ అయ్యేంత వరకు దాదాపుగా 29 కోట్లు, అంటే దాదాపు 24 కోట్ల రూపాయలు మాత్రమే డ్యూస్ ఉంటే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలలో వచ్చి 24 నెలల్లోనే 24,000 కోట్లకు పైగా ఈరోజు చెల్లించాల్సినటువంటిది. అంటే 10 సంవత్సరాల కాలంలో డ్యూస్ ఉన్నటువంటి అమౌంట్ వీళ్ళు ఈ 2 సంవత్సరాల కాలంలోనే డ్యూస్ చెల్లించలేరు అనేటువంటిది ఇది ఒక నిదర్శనంగా చెప్తా ఉన్నాం. కాబట్టి వెంటనే సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం వెంటనే ట్రాన్స్కో, జెన్కో ద్వారా చెల్లించి ఈ సంస్థను కాపాడాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లతో పాటుగా ఏఐటీసీ, ఐఎన్టీసీలు కూడా కృషి చేసి చెల్లించాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి కాంగ్రెస్ కానీ, ఐఎన్టీసీ కానీ ఈరోజు సింగరేణిలో పరిస్థితులను అర్థం చేసుకొని దానికి చెల్లింపు చేయాలి అనేటువంటి. రెండవది, నిధుల దుర్వినియోగం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి మనం అంతా చూసాం. మొన్నటికి మొన్న 10 కోట్ల రూపాయలు మెస్సీ కోసం ఇచ్చినటువంటిది అయితేంది, 247 కోట్లు ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చినటువంటిది అయితేంది, రాజీవ్ సిబుల్ హబ్ అభయాస్తం అయితేంది, లేదా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఒకవైపు విధ్వంసం చేసుకుంటూనే షాపింగ్ కాంప్లెక్స్ పేరు మీద 30 కోట్ల రూపాయలు అయితేంది, వీధి దీపాలకు 2 కోట్లు అయితేంది, సమ్మక్క పేరున, రావణాసుర వధ పేరున అలాంటి కార్యక్రమాలకు కానీ, అంటే ఇవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు. కార్మికులకు కొంత ఉపయోగకరంగా ఉండవచ్చు కొన్ని వీధి దీపాలు లాంటివి, కానీ ఇది ఫండ్స్ ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు చెల్లించాల్సినటువంటి, అభివృద్ధి చేయాల్సినటువంటి, కనీస సౌకర్యాలు కల్పించినటువంటి వారి మన మనోభావాలకు అద్దం పట్టేటువంటి సమ్మక్క జాతరకు అయితేంది, లేకపోతే దసరా సందర్భంగా చేయాల్సినటువంటిది ఆ యొక్క సంస్థల నుంచి పెట్టియకుండా ఇక్కడ అప్పనంగా ఉన్నటువంటి ఒక సింగరేణి సంస్థను మాత్రమే ఈరోజు దగా చేసి ఆర్థికంగా నిర్వీర్యం చేస్తున్నటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరిని ఖండిస్తూ ఉన్నది. అలాగే ఈరోజు రామగుండం
మెడికల్ కాలేజ్ కోసం 500 కోట్లు ఆ రోజు కేసీఆర్ గారి హయాంలో సిఎస్ఆర్ నుంచి సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు ఉపయోగపరంగా చేస్తూ దాంట్లో 5% సీట్లను ఈరోజు సింగరేణి కార్మికుల పిల్లలకే ఇప్పించినటువంటిది మనం అంతా చూసాం. అంటే ఒక్క సీటు ఖరీదు ఎంతో ఒకసారి ఆలోచించమండి, బయట ఒక డొనేషన్ కట్టినట్లయితే. అలాంటిది సింగరేణి కార్మికుల పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం 7-8 సీట్లు పొందుతున్నారంటే ఇప్పటికే దాదాపుగా 36 అట్లా 28 సీట్లు పొందిర్రు అంటే కార్మికుల పిల్లలకి ఎంత లబ్ధి చేకూరుందో ఆలోచించాలి. ఈరోజు జేఎన్టీయు మనం నిర్మించుకున్నప్పుడు కూడా మనకిచ్చినటువంటి సీట్లతో పాటుగా దాన్ని పెంచుకున్నటువంటి చరిత్ర కూడా ఉన్నది. ఒక్క కార్మికుల పిల్లలకే ఇస్తే తర్వాత అధికారుల పిల్లలకు కూడా ఇస్తే ఈరోజు ఆ సీట్లు నిండలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. మరి ఆ రోజు ఇచ్చినటువంటిది దాన్ని ఎట్లయితే మెరుగుపరుచుకున్నామో అలాగే ఈరోజు మెడికల్ సీట్లను కూడా పెంచుకోవడం అయితేంది, ఒక వింగ్ను మన కార్మికుల కోసం ఇచ్చేటువంటి విధంగా ఏర్పాటు చేసుకొని ఈ సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసినటువంటి రామగుండం మెడికల్ కాలేజీని కార్మికులకు ఉపయోగకరంగా, సింగరేణి సంస్థకు ఉపయోగకరంగా తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటిది మర్చిపోయి మాట్లాడడం సరైంది కాదు అనేటువంటిది. ఈరోజు ఏమన్నా అంటే డిఎంఎఫ్టి నిధులు, సిఎస్ఆర్ నిధులను సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ అన్నారు. మరి ఈరోజు నువ్వు చేస్తున్న కొడంగల్ది ఏంటిది అని అడుగుతా ఉన్నది ఈరోజు కార్మిక వర్గం. నీకు ఒకవేళ నువ్వు అధికారంలో ఉన్నావు కదా, ఆ సిఎస్ఆర్ నిధులు కానీ డిఎంఎఫ్టి నిధులు ఒకవేళ దుర్వినియోగమైనట్లయితే ఒక శ్వేతపత్రం విడుదల చేయి, లేకపోతే దాని మీద ఒక ఏ విధమైనటువంటి దుర్వినియోగం జరిగింది, సిఎస్ఆర్ నిధుల నిబంధనలకు ఉల్లంఘించి 20% అదర్ దాన్ సింగరేణి ఏరియాలో ఖర్చు చేయాలనేటువంటి ఉన్నటువంటి నిబంధనను ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉల్లంఘించిందా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘించిందా, దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయి, లేకపోతే ఎంక్వైరీ వేయి, దాని మీద అన్ని వివరాలను తెలియజేయాలి కార్మికులకు. ఊరికే నువ్వు ఒకరిని విమర్శించడమే కాకుండా ఒక పద్ధతిగా చెయ్యాలి అనేటువంటిది. అలాగే ఈ బకాయిల గురించి కూడా, బకాయిలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కువైందా లేదా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువైందా, ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయి. ఈరోజు నువ్వే ఉన్నావు కదా, ప్రాతినిధ్య సంఘంగా ఉన్నావు, అలాగే ప్రభుత్వం కూడా నీదే ఉన్నది అని అంటున్నావు కదా. మరి ఈ రోజు ఉన్నటువంటి దాని మీద సింగరేణి సంస్థ పైన అన్నిటిపైన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసినట్లయితే కార్మికులకి ఎవ్వడు ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది, ఏ ప్రభుత్వం ఎవరికి చేసింది అనేటువంటిది. ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాజకీయ జోక్యం మొదలైంది అని చెప్తున్నటువంటి ఎవరైనా నాయకులారా, ఆనాటి రాజకీయ జోక్యమే ఈరోజు 19,500 మందికి ఉద్యోగాలు ఇచ్చింది అనేటువంటిది గుర్తుపెట్టుకో. ఒక్క ఉద్యోగం ఇప్పించలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈరోజు 19,500 మందికి ఇప్పిస్తా ఉంటే, మొన్న జరిగినటువంటి మెడికల్ బోర్డు చూసినట్లయితే ఎంత దారుణంగా లేవలేని, నడవలేని, తన పనులు తాను చేసుకోలేనటువంటి వాళ్ళను కూడా అన్ఫిట్ చేస్తే మాట్లాడలేనటువంటి నువ్వు ఈరోజు నీకు మానవీయ కోణాన్ని కూడా మర్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కానీ, నాయకుల గురించి కానీ, టీబీజీ కేసు గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత కోల్పోయింది అని చెప్తా ఉన్నాం. ఈరోజు సింగరేణిని మొత్తం భ్రష్టు పట్టించేటువంటి విధానాలు. ఈరోజు హైదరాబాద్లోని ఆఫీసులో కూడా కాంగ్రెస్ కార్యకలాపాలను నడుపుతా ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే కార్మిక వర్గం అంతా ముక్కున వేలేసుకుంటున్నది. ఇదివరకు సింగరేణి చరిత్రలో ఎన్నడూ కూడా జరగనటువంటి విషయం. అలాంటిది ఈ రాజకీయ జోక్యంతో ఈరోజు అంబేద్కర్ జయంతిని సాధించుకున్నది. సింగరేణి చరిత్రలో 7 PhDలు మాత్రమే ఉండేటి, అలాంటిది ఇంకా 2 PhDలను పెంచి నీ జాతీయ సంఘాలకు ఒక ఆదర్శంగా ఒక మార్గం చూపి ఈరోజు 2 PhDలను పెంచితే, మేము పెంచిన తర్వాత కేసీఆర్ గారు రాజకీయ జోక్యంతో పెంచిన తర్వాత కదా మీ 5 జాతీయ సంఘాలు భారతదేశంలో ఉన్న బొగ్గు పరిశ్రమల కార్మికులకు తర్వాత అందులో 2టికి బదులుగా ఒక్క అంబేద్కర్ జయంతి మాత్రమే సెలవు ఇప్పించినటువంటి నువ్వు ఈరోజు రాజకీయ జోక్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు. అలాగే IIT, IIM చదివేటువంటి పిల్లలకి
ఆనాటి కేసీఆర్ గారి యొక్క రాజకీయ జోక్యం వలనే సింగరేణి సంస్థ లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ట్యూషన్ ఫీజు చెల్లిస్తుంటే 5-6 సంవత్సరాల వరకు కూడా నువ్వు మాట్లాడలేనటువంటి జాతీయ సంఘ నాయకులారా, ఇక్కడ జరుగుతున్నటువంటిది కార్మికులు ప్రశ్నిస్తే అప్పుడు ఐఐటి ఐఐఎం కార్మిక పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నటువంటిది అమలు చేసినటువంటి నువ్వు ఈరోజు కేసీఆర్ గారి రాజకీయ జోక్యం అనేది తల్లిదండ్రులకు ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందించి లక్షల కోట్ల రూపాయలని ఒక్కొక్క కుటుంబానికి చెల్లిస్తూ ఉన్నది. దీన్ని నువ్వు ఇప్పటికి కూడా కోల్ ఇండియాలో అమలు చేపించలేకపోయినావు అనేటువంటిది మర్చిపోతా ఉన్నావు. సో ఆనాటి రాజకీయ జోక్యం కార్మికుల ఆర్థిక ప్రయోజనాలతో పాటు సంక్షేమ, విద్య, వైద్యం విషయంలో రాజకీయ జోక్యం ఉపయోగపడితే ఈరోజు నీ రాజకీయ జోక్యం అనేది ఆర్థికంగా పిప్పి పీల్చి చేసి సంస్థను నిర్వీర్యం చేసి కార్మికులకు ద్రోహం చేసి కనీసం మెడికల్ బోర్డులో కూడా ఉద్యోగాలు ఇప్పించలేనటువంటి పరిస్థితికి, అలాగే మారుపేర్ల కార్మిక సోదరులకి న్యాయం చేస్తానని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి లాంటి వారి కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పారు. కానీ ఈరోజు ఏమైంది మరి? దాని మీద ఊసలేనటువంటిది. ఇప్పటికీ పిల్లలు ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దానిపైన కూడా ఎలాంటి చర్యలు వాటి ఇలాంటి పరిస్థితుల్లో సింగరేణిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కార్మిక సంఘాల పైన, కార్మికుల పైన ఉన్నది. అందుకే ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కాంగ్రెస్కి, ఐఎన్టీస్కి, అలాగే వంత పాడుతున్న ఏఐటీస్కి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ కాల పరిమితి కూడా ముగుస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు జరిపించి కార్మికుల కోసం కొట్లాడే, పోరాడే, హక్కులు తీసుకొచ్చే సంఘాలని గెలిపించే విధంగా ముందుకెళ్లాలనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కోరుతా ఉంది. గోదావరికని నగర శివార్లోని గోదావరి నది తీరంలో వచ్చే నెల 28 నుంచి 31 వరకు నిర్వహించనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఆధునీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జాతర ఏర్పాట్లను సింగరేణి, ఎన్టీపీసీ, రామగుండం నగరపాలక సంస్థల సమన్వయంతో చేపడుతున్నట్టు జాతర కమిటీ వెల్లడించింది. జాతర నిర్వహణకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో సింగరేణి డీజీఎం సివిల్ వరప్రసాద్, జాతర కమిటీ బాధ్యులు పి శ్రీనివాసరెడ్డి, కె మోహన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు దేటి బాలరాజు, సింగరేణి శ్రీనివాస్, మోహిత్, సన్నీ, దాసరి విజయ్, చిగురు సాయి తదితరులు పాల్గొన్నారు. గోదావరి నది ఒడ్డున జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు గౌరవ శ్రీ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం, ఎన్టీపీసీ, మున్సిపల్ కార్పొరేషన్ కలిసి విస్తృత స్థాయిలో అనేక పనులు చేపట్టి ఈ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. వారి ధైర్య సాహసాలకు ఇవాళ మేము హాట్సాప్ కమిటీ అంతా మేము వారికి రుణపడి ఉంటాం. ఎందుకంటే
ఇక కానటువంటి పనులను కూడా వాళ్ళ దగ్గరుండి ఆదేశించి కంపల్సరీ ఈ టైంకు కావాల్సిందే అని వారు వెంబడిపడి పనులన్నీ చేయిస్తున్నారు. కాబట్టి వారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని కమిటీ తరఫున ముఖ్యంగా చెప్పుకుంటున్నాం. అట్లే అదే కాకనే మనకున్నటువంటి పెద్ద సలారం పెద్ద గేట్ ఒకటి ఆర్చి గేట్ ఉండే, దాన్ని తీసేసి కడదామనే ఆలోచనలో ఉంటే అది వద్దన్నాని మేము కోరిన మేరకు వెంటనే కొత్త పెద్ద ఆర్చిని కూడా వారు స్వయంగా వారు ఏం చేస్తారో వారి సొంత డబ్బులు పెట్టి వారు పెద్ద ఆర్చి తయారు చేస్తున్నారు. అట్లనే అనేక పనులు ఒక్కటే కాదు, మరుగుదొడ్లు కానీ కొత్త రోడ్డు జరిగే అన్ని పనులు కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ డేటుకు 15 తారీఖు డేట్ పెట్టింది అన్న 15 తారీఖు లోపల అన్ని పనులు అవుతాయని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా కాంపౌండ్ వాళ్ళకు కూడా ఎంబడివాడి ఈ సాలారం కట్టే రీతిలో ఉండాలని కొత్త అన్ని తీసేసి కూడా కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా 18 ఇంచుల మందంతో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. అది ఈ 20 తారీఖు అందిస్తామని అన్నారు. తప్పకుండా అందుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఆ మేషన్ వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఇవన్నీ ఈ కాంపౌండ్ వాళ్ళు బండ వేయడము, గ్రానైటు, ఈ గ్రిల్స్, మొత్తం అన్ని పనులు కూడా అవుతాయని మేము భావిస్తున్నాం. కాబట్టి వారికి ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాం. దీనికి సింగరేణి సీనన్న, బాలరాజు గారు ముఖ్యంగా టైం అంతా ఇక్కడ ఉండి టైం వెచ్చించి సింగరేణి తోటి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటా ఇక్కడ పనులు సామాన్ తేవడం, పైపులు, ఇందులో లేనటువంటి సామాను కూడా వాళ్ళు తెచ్చి ఇక్కడ ఈ పనులన్నీ జరిగేటట్టు చూస్తాం. కాబట్టి వారికి కూడా మేము మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అతి త్వరలో ఇప్పటి నుంచి అన్ని పేపర్స్ కూడా దీన్ని పబ్లిసిటీ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం వెంకటేశ్వర ఆలయం విద్యుత్ కాంతులతో ముస్తాబైంది. వేకువజాము నుండి భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకున్నారు. ఆలయాల వద్ద విద్యుత్ కాంతులతో దగదగ మెరిసిపోయాయి. కోదండ రామాలయంలో పల్లకి సేవలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఆలయాల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దయచేసి భక్తులందరూ కూడా తొందరగా ముందరికి దర్శనంకు తొందరగా రావాలి. ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాలలో వైకుంఠ ఏకాదశి పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఇది తిరుపతిలో మొదలుకొని అన్ని గ్రామాలలో ఉన్న వెంకటేశ్వర ఆలయాలలో, వైష్ణవ ఆలయాలు అన్నిట్లలో కూడా మరి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని పర్వదినంగా జరుపుకుంటూ మన స్వామివారిని దర్శనం చేసుకొని అనేక కోరికలు కోరుకుంటూ ఆ కోరికలు తీర్చిన వారు మొక్కులు చెల్లించుకుంటూ ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అయితే మోక్షం లభిస్తుంది.
వైష్ణవ దేవాలయాల్లో కనుక మోక్షం లభిస్తుందో అదేవిధంగా వాళ్ళకు ఆశీస్సులు దొరుకుతాయి. వెంకటేశ్వర స్వామి విష్ణువు ఆశీస్సులు దొరుకుతాయని చెప్పి ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి రోజు ముఖ్యంగా మా అక్క చెల్లెలందరూ తమ పసుపు కుంకుమాలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి అని మొక్కుకుంటూ మొక్కులు చేసుకుంటూ ఉంటారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఉత్తర ద్వార దర్శనం వల్ల మోక్షం లభిస్తారు ఒక మంచి నమ్మకంతో ఇక్కడ ఉన్న ప్రజలు ఉంటారు. మెదక్ పట్టణంలో రామాలయంలో మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి పండుగ ఘనంగా జరిగింది. వెంకటేశ్వర ఆలయంలో కూడా చాలా ఘనంగా ముక్కోటి ఏకాదశి పండుగలు జరిగినాయి. అందరు భక్తులు కూడా ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకొని స్వామిని దర్శించుకోవడం జరిగింది. మరి వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గం మరి సుఖ సంతోషాలతో ఇక్కడ నియోజకవర్గ ప్రజలు ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజలు ఉండాలి, దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని చెప్పేసి ఈసారి మరి రైతులకు ఇబ్బంది లేకుండా జరగాలని, మా అక్క చెల్లెలందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. మరి అందరికీ మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తాను. దేవాలయాన్ని కూడా భక్తులు గంటలాడుతున్నాయి. ముఖ్యంగా హిందూ సాంప్రదాయ ప్రకారం ఉత్తర దర్శనం అనేది ముఖ్యంగా భక్తులంతా కూడా ఆ ద్వారంలో వెళ్ళి భగవంతుని దర్శించుకోవాలని ఆలోచన చేస్తారు. భక్తులంతా కూడా తరలి వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మాండంగా మరి భగవంతుని యొక్క దర్శనం చేసుకుంటారు. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే కొత్త సంవత్సరంలో ఆయురారోగ్యాలతో అష్టశాలతో వారి కుటుంబాలు వర్ధిల్లాలని, మరి రాష్ట్రం సురక్షంగా ఉండాలని, రాష్ట్రం ప్రగతి పదంలో దూసుకుపోవాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ అందరూ బాగుండాలని ఈ సందర్భంగా దీప్తి మహిళా సమితి ఆధ్వర్యంలో గత 2 రోజులుగా ఎన్టీపీసీ టౌన్షిప్లోని మహాత్మాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఉల్లాస్ మేళా సోమవారం రాత్రి ముగిసింది. ముగింపు కార్యక్రమానికి రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్, సమంత దీప్తి, మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ, సమంత సింగరేణి, ఆర్జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ హాజరయ్యారు. స్థానిక పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ జరిగిన ఈ మేళాలో స్టాల్స్ క్రీడలు అందరినీ ఆకట్టుకున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతిలో మేళా అందరినీ ఆకట్టుకుంది. కాగా 30వ తారీఖు కూడా ఇదే స్థలంలో జ్యోతిక రిక్రియేషన్ క్లబ్ పెద్ద ఎత్తున బాయ్ బాయ్ మేళా నిర్వహిస్తున్నారు. మల్టీ టాలెంట్గా డిసిప్లిన్గా తయారు చేయడం జరుగుతుంది. మన టౌన్షిప్లో శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు, మన పిల్లలు ఆల్మోస్ట్ 7th క్లాసు కావ్య అండ్ కనిక, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్. Up next we have a troupe of dancers of farmers. The love and respect among people dwelling in sophisticated surroundings, we are slowly forgetting our roots. As we sit back and visualize their graceful movements, let us also take a pledge not to forget the traditions and customs
పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుల్లోని గంటలు కాడెట్ల మెడలోన చుంటగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చెరా సేను సిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మాపులు కాల్వ గట్టి సిగ్నల్ ఇవ్వనా చాలా కష్టపడి చేశారు మన కోసము. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ కల్చరల్ పెర్ఫార్మెన్స్. వీళ్ళందరూ కూడా ఏఆర్ రెహమాన్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని చాలా సాంగ్స్ కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 సాంగ్స్ ని పెర్ఫార్మ్ చేయడం జరిగింది. ముక్కోటి ఏకాదశి వేడుకలు మంగళవారం గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని కోదండ రామాలయంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో భక్తులతో కలిసి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు అభిషేకాల్లో పాల్గొని స్వామివారిని ప్రార్థించారు. సందర్భంగా ఆలయ చైర్మన్ గట్ల రమేష్తో కలిసి మనాలి ఠాకూర్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యతను ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్యఫలాలను వివరించారు. వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే హరే దయచేసి కూర్చోమని చెప్పరా అది కూర్చోమని చెప్పు స్వామి. వందే వందే శ్రీ రంగనాయకి దివ్య తిరుమలే శరణం. మీరు రండి, మీరు ఇచ్చినాకనే మేడం స్వామి గణేశానంద స్వామి ఒక్కటి ఎస్ మీరు ఒక్కసారి జరుగుతున్నాయి అదే వస్తుంది అంటే చిన్నప్పటి నుంచి మేము ఇంట్లో ఉంటుండే మా తల్లిదండ్రులు చెప్తా ఉంటుండే వైకుంఠ ఏకాదశి రోజు ఆ ద్వారం నుంచి వెళ్తే మనం చేసిన పాపాలు అన్ని తొలగిపోయి ప్రతి ఒక్కరికి మోక్షం కలుగుతుందని తల్లిదండ్రులు చెప్పంగా తర్వాత మధురాచార్య గారు మా వెంకన్న కూడా నాకు ఇందాక చెప్తా ఉండే. ఈ రోజు ఎంతో ఆస్పిషియస్ డే, ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు. నేను ఆ దేవాది దేవుణ్ణి ఈ రోజు మన అర్చకులు లేకపోతే ఏది లేదు. వాళ్ళ ద్వారా ఎంతో చక్కగా ఎంతో రంగ వైభవంగా ఈరోజు ఆ దేవుణ్ణి ఎంతో బాగా అలంకరించి ప్రతీది దీప ధూప అన్ని పద్ధతులు వేద పద్ధతులతోని ఆ తిరుపావై చదువుతుంటే నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. అసలు ఆ దేవుడు ఎంత మా మీద ఎంత కరుణ చేసి రాజ్ ఠాకూర్ గారిని యావత్ రామగుండం బ్లెస్ చేసి ఆ దేవుడి కరుణతోని ఎంతో మెజారిటీతో ఆయన గెలిపించుకొని ఆయనని ఈ ఊరికి ఎమ్మెల్యేగా అందరూ ఆశీర్వాదంతో వీళ్ళ ఆశీర్వాదంతో నా దేవాది దేవుడు ఆశీర్వాదంతో ఎట్లయితే చేసిందో ఆయన అదే బాటలో ఎప్పుడు చూడు నిత్యం కష్టపడుతూ ముందుకెళ్తా ఉన్నాడు. ఈ రోజు ఆయన ఉత్తి మన ప్రజల సంతోషం సుఖమే ఆయన జయంగా ఆయన పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాడు. ఆయనకి ఆ దేవుడు శక్తి ఇవ్వాలి, దుష్ట శక్తుల నుంచి ఆయనని ఒక కవచం లాగా ఆ దేవుడే చుట్టూ ఉండి కాపాడాలని నేను కోరుతూ, ఎవ్వరు ఏమైనా మీ అందరికి తెలుసు, మేము ఎప్పుడు కూడా ఆ దేవుడు భక్తి శ్రద్ధ మాకు ఒక జయము ఉత్తి మా రామగుండం అక్క చెల్లి సన్నతమ్ముడు బాగుండాలని ముందుకెళ్తా ఉన్నాం. దయచేసి మీ అందరూ కూడా మా అందు ఎప్పటికీ ఇదే విధంగా ఉండాలని దేవుడి సన్నిధిలో తెలియజేస్తూ ఆ దేవుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద పొందాలని, ఆ ద్వారం నుంచి నడిచి వచ్చిన ప్రతి ఇక్కడ ఉన్న కుటుంబం చల్లగుండాలని నేను కోరుతూ ధన్యవాదాలు. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. ముక్కోటి దేవతలు సైతం ఆ విష్ణుమూర్తి దర్శనం కోసం ఈరోజు వైకుంఠంలో వేచి చూసే రోజు.
అలాంటి ఈ గొప్ప రోజు ఈ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు సమస్త మానవాళులంతా కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ రామగుండం ప్రాంతాన్ని ఎంతో సుభిక్షంగా సుందర నగరంగా తీర్చిదిద్ది ఇక్కడి ప్రజల ఆరోగ్యాలు ఇక్కడి ప్రజల జీవన శైలి అంతా మార్చే విధంగా గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్న మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి ఆ భగవంతుడు ఆ శక్తిని ఆ ధైర్యాన్ని ఆ మనోనిబ్బరాన్ని ప్రసాదించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడే విధంగా ఆ దేవదేవుని ఆశీస్సులు మా ఎమ్మెల్యే గారిపై ఈ ప్రాంతంపై ఈ భక్తులందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులతో మన ఎమ్మెల్యే గారు ఇక్కడ రామచంద్ర వారికి కాకుండా అన్ని దేవాలయాలలో గోపురాలు మరియు ఎంతో ఉన్నతిగా మన పట్టణాన్ని తీర్చిదిద్దుతూ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజలందరూ ఉత్తర ద్వార దర్శనం గుండా శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకుంటే ఇహము పరము అన్నీ కూడా కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనంగా కోరుకుంటున్నాం. మన మేడం గారు కూడా ఈరోజు చక్కగా మేము అనుకున్న దానికన్నా ముందుగా వచ్చి ఈ యొక్క సేవలో అనువనువు వారు అనువదిస్తూ ఆ రామచంద్రుని యొక్క ఆశీస్సులు పొందుతారు. ఎప్పటికి కూడా ఆయురారోగ్య మనమందరం కూడా పట్టణంలో ఉన్న మనమందరం కూడా ఆయురారోగ్య తులతూగాలని కోరుతూ మీ అందరికీ కూడా రామచంద్రుని యొక్క ఆశీస్సు ఉండాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ. పదే పదే మా తండ్రి ఆశయాల సాధన కోసమే పనిచేస్తున్నానని చెప్తున్న మంథని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్, మీ తండ్రి శ్రీపాదరావుకు నిజమైన వారసుడివి అయితే నీ తండ్రి ఆశయాలు ఏంటో ఈ సమాజానికి చెప్పాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సవాల్ చేశారు. మంగళవారం మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తండ్రి ఆశయాలంటే చిన్న కాళేశ్వరం పూర్తి చేస్తానని చెప్పి ఇప్పటివరకు పూర్తి చేయకపోవడమేనా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచిన 2 రోజులకే ఇసుక బంద్ చేస్తానని మాట ఇచ్చి ఇప్పటివరకు ఇసుక బంద్ చేయించకపోవడమేనా, యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మభ్యపెట్టి ఇప్పటివరకు 4 ఉద్యోగాలు పెట్టించకపోవడమేనా తండ్రి ఆశయాలంటే అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి మంథని నియోజకవర్గంలో ప్రభుత్వం మెడలు వంచడానికి 40 సంవత్సరాలు ఒక కుటుంబానికి ఓట్లు వేస్తే ఆ కుటుంబం ఈ సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని చలించిపోయి ఈ మట్టిలో పుట్టిన బిడ్డలుగా గ్రామాలలోకి వెళ్తే మా తలరాతను మార్చాల్సిన మా ఓటు దానికి ఇంకా అర్థం తెలియకుండా ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పడానికి మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో దుద్దిల శ్రీధర్ గారిని వారి కుటుంబానికి 40 సంవత్సరాలుగా ఓట్లేస్తున్నాం కనుక ఆకలి అర్థం కావాలని, మా కన్నీళ్లు తెలవాలని, సన్నాసి దద్దమ్మ నీకు మా ప్రజలు ఓట్లేసిండ్రు, మా ఆకలి తీర్చుమని డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో దుద్దిల శ్రీధర్ ఐసుగడ్డతో చంపేస్తాడని, ఎర్రగా ఉన్నాడని, మంచోడిగా చలామణి అవుతున్నాడని ఈ సమాజానికి అర్థం కావాలని వెనుక చాటి నుంచో వెనుక వీడియోలు పెట్టించో చెప్తలేం. బాజాప్తా నేనే నీ మీద 19,000 మెజార్టీతో ప్రజలు గెలిపించినటువంటి మాజీ శాసనసభ్యుడిగా, ఈ మట్టిలో పుట్టినటువంటి బహుజన బిడ్డగా, ఈ నియోజకవర్గంలో 85% పైబడి ఉన్నటువంటి మా సమాజం ఓట్ల బిడ్డగా నేను నిన్ను అడుగుతా ఉంటే నోరు మెదపకుండా చీకట్లో వీడియోలు పెట్టించి నన్ను చెప్పుతో కొట్టుతా అని ఏదైతే నువ్వు చెప్పిస్తా ఉన్నావో, నేను మొన్ననే శపథం చేసిన నన్ను ఎవరైతే చెప్పుతోటి కొడతా అని అనిపిస్తున్నావో
వాంతోటే పక్కా నిన్ను చెప్పుతోటి కొట్టిస్తానని ఈ రోజు తెలియజేస్తూ అంబేద్కర్ సాక్షిగా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నా అంటే మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం తెలిసిన వాళ్ళు, ఓటు తెలిసిన వాళ్ళు, బాగా దుద్దిల్ల దొంగను మంచోడు అనుకునే వాళ్ళకి అర్థం కావాలి. నన్ను నా తల్లి కాడ నుంచి, నా భార్య కాడ నుంచి, నా కుటుంబం కాడ నుంచి వెనుక నుండి తిట్టిపిస్తున్నటువంటి విషయం ఈ సమాజానికి తెలవాలని, ఇక నుంచి నువ్వెవరితోటైతే నన్ను తిట్టిపిస్తా ఉన్నావో వాళ్ళు నా వాళ్ళే అనే విషయం నాకు తెలుసు కనుక ఈ కాడ నుండి నేను వాళ్ళను తిట్టా, నీ కుటుంబం చరిత్ర విప్పుతా. దుద్దిల్ల కుటుంబం యొక్క చరిత్ర నాకు తెలిసినంత ఈ నియోజకవర్గంలో ఎవరికి తెలియదు. ఎందుకంటే నీకు ఓనమాలు దిద్దిచ్చిందే నేను. నీ అయ్య చచ్చిపోయిన తర్వాత నీ ముల్లా మూట చదివేస్తే మళ్ళీ నిన్ను ఇక్కడ నిలబెట్టి నీకు శ్రీధర్ బాబు అనే నామకరణం చేసిందే నేను గనక ఇవాళ ఆ నామకరణాన్ని తీసేసి దుద్దిల్ల శ్రీధర్ అని ఎందుకంటా ఉన్నానంటే నీ సర్టిఫికెట్ పేరు దుద్దిల్ల శ్రీధర్ అనే విషయం ఈ సమాజానికి తెలవాలి. కనుక ఇవాళ తస్మత్ జాగ్రత్త చెప్తున్నా. నీ అన్నయ్య పెద్ద అన్నయ్యకు పిల్లలు కాకుండా ఉన్న విషయం, నీ చిన్న చెల్లె సంసారం విషయం, నీ భార్యాభర్తల విషయం, నీ తండ్రి చావు విషయం, మొత్తం నీ కుటుంబం చిట్టా, నీ చిన్న చెల్లె సంసారం ఏమైందో, నీ భార్యాభర్తల సంసారం ఏందో ఇవన్నీ కూడా మాట్లాడతా. నీ తమ్ముడి బోగస్ కంపెనీలు ఏ విధంగా నడుస్తున్నాయో వాటి చిట్టాను కూడా విప్పుతా. నువ్వు అనుకుంటున్నావు కొంతమందిని పెట్టి నన్ను తిట్టిపిస్తే, చెప్పుతోటి కొడతా అని భయపెట్టిస్తే, వీడియోలు పెట్టి మాట్లాడిస్తే నేను లొంగిపోతా అనుకుంటున్నావు. నా వెంబడి ఉన్న వాళ్ళ కొంతమందికి ధైర్యం లేకపోవడం వలన, నిన్ను ప్రత్యక్షంగా తిట్టలేకపోతున్న నా నాయకుల వలన నిన్ను కూడా నేనే తిట్టాల్సి వస్తున్నది. ఏదో ఒక రోజు నా వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది, వాళ్ళకు కూడా రక్తం ఉడుకుతుంది, వాళ్ళు కూడా చెలించిపోయిన రోజు నీ బండారం బయట పెడతారు బిడ్డ. నేనేదో సాషామాషి మనిషిని కాదు. రాజకీయాల్లో నిన్ను ఓనవాళ్ళు దిద్దిచ్చింది నేనే, నిన్ను చిత్తుగా ఓడించింది నేనే అనే విషయం ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. నేను అడిగిన నిన్ను, అరే దద్దమ్మ, అరే చౌట, నువ్వే కదా మాట ఇచ్చినావు. నువ్వు గెలిచిన రోజు నీ విజయోత్సవ యాత్రలో చిన్న కాళేశ్వరం సంవత్సరంలో పూర్తి చేస్తా అన్నావు దద్దమ్మ. ఎందుకు చిన్న కాళేశ్వరం పూర్తి చేయని అడిగినా దానికి నువ్వు జవాబు చెప్పవు, నీ మనుషులు జవాబు చెప్పరు, నన్ను విపరీతంగా తిడుతా ఉన్నారు. ఎందుకు చిన్న కాళేశ్వరం పూర్తి కాలే జవాబు చెప్పు దద్దమ్మ, నువ్వు నీ తెలివి కల్లవాడివైతే. అంతేకాదురా, నువ్వే అన్నావు కదా నేను గెలిచినాక 2 రోజులకు ఇసుకను బంద్ చేస్తా అన్నావు కదరా సన్నాసి అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు ఇసుక బంద్ కాలే చెప్పురా సన్నాసి అని అడుగుతున్నా. నువ్వే కదా అన్నావు మా యువకులను 4 రోజుల పాటు తప్ప తాగిపిచ్చి వాళ్ళను వాడుకొని ఉద్యోగాలు పెట్టిస్తా అన్నావు కదరా నువ్వు, నీ జోకర్ తమ్ముడు. 2 సంవత్సరాలు అయిపోయింది. నీ ధన్వాడని తీసుకుందామా, నీ కాటారం తీసుకుందామా, నీ మంత్రిని తీసుకుందామా, ఒక్క 4 ఉద్యోగాలు పెట్టించిన వారా సన్నాసి అని అడుగుతున్నా నేను. జవాబు చెప్పాలి నువ్వు. నీకు మా సమాజం ఓట్లేసింది, ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పు నువ్వు. మేము సన్నాసి అంటున్నామంటే, దద్దమ్మ అంటున్నామంటే మా కడుపు తరుక్కపోతున్నది. ఇవాళ కూడా ఉద్యోగాలు లేకుండా మా యువకులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఇవాళ కూడా ఇల్లు లేకుండా పూరి గుడిసెలలో ఉన్నారు. ఇవాళ కూడా ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే, పిట్టల్లాగా లారీల కింద చనిపోతుంటే కనీసం నువ్వు వాళ్ళను మందలిస్తలేవరో దుంగా నేను అడుగుతున్నా. నీకు నిజమే నువ్వు ఒక అయ్యకే పుట్టినవాడివైతే, నువ్వు దుద్దిలో శ్రీపాదరావుకు పుట్టినవాడివైతే, నీ అయ్య ఆశయాలని చెప్తున్నావు కదా, నీ అయ్య ఆశయాలు గొప్ప అయితే నువ్వు చెప్పాలి బిడ్డ నేను అడుగుతున్న వాళ్ళ. చెప్పకుండా
నన్ను చెప్పుతో కొట్టిస్తా అంటున్నావు నువ్వు. నిన్ను 50 సార్లు చెప్పుతో కొట్టిపిస్తా. ఆ రోజు వరకు నువ్వెన్ని చిత్రహింసలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టించినా నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు బిడ్డ అని చెప్తున్నా. నువ్వు అన్న మాటలు అడుగుతున్నా. ఏదో ఆషామాషి వ్యక్తిని కాదు నేను. నీకన్నా చాలా సీనియర్ నాయకుడు నీ మంత్రిలో. ఈ మంత్రిలో ఇవాళ 35 సంవత్సరాల పైచిలకు ప్రజా జీవితంలో ప్రతిపక్షంలో కావచ్చు, అధికార పక్షంలో కావచ్చు, అనేక సంవత్సరాలు పనిచేసిన బిడ్డగా నేను అడుగుతున్న బిడ్డ. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరించి ఓటు వేసుకున్న నాయకులు ఏం చేయాలో తెలిసిన బిడ్డగా అడుగుతున్న బిడ్డ. అడిగితే నన్ను చెప్పుతోటి కొట్టిస్తావా? ఒకంతోటి చెప్పుతోటి కొట్టిస్తా అంటావు, ఒకంతోటి సన్నాసి అనిపిస్తూ మాతోటి తిట్టిపిస్తున్నావు బిడ్డ. నువ్వెన్ని తిట్టిపించినా, నువ్వెన్ని వాళ్ళతోటి కూతలు కూయించినా నా శత్రువులు వాళ్ళు మాత్రం కాదు కాదు కాదు. నీ కుటుంబమే నా శత్రువు. నీ తమ్ముడు ఇవాళ 1000 కోట్లకు పడగలెత్తిండు. ప్రత్యక్షంగా ఆన్లైన్ లో ఒక 10 ఐటీ కంపెనీలు కనబడుతున్నాయి. అవి దొంగయా దొరయా నాకు తెలియదు. ఆ ఐటీ కంపెనీల ద్వారా నువ్వు ఒక 4గురికైనా ఇప్పటి వరకు ఉద్యోగాలు పెట్టియలే. దాన్ని నేను అడుగుతున్న జవాబు చెప్తలేవు నువ్వు. నేను అడిగితే నన్ను చెప్పుతోటి కొట్టుతా అనిపిస్తావా? నువ్వు మంచివాడిగా చెలామణైతూ మా వాళ్ళను మా మీదకే ఉసికొలుపుతూ ప్రతిదో తిట్టిపిస్తున్నావు బిడ్డ. ఖచ్చితంగా నీ కుటుంబం చిట్ట. నీ చెల్ల చరిత్ర తెలుసు నాకు, నీ భార్య భర్తల చరిత్ర తెలుసు నాకు, మీ అన్న తమ్ముల చరిత్ర తెలుసు నాకు. మీ కుటుంబం చరిత్ర తెలిసిన ఏకైక వ్యక్తి పుట్టమధు. నేను రాజకీయాలకు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి పుట్టమధు. ఇవాళ నీ పక్కకున్న సీనియర్ నాయకులు ఎవరైతున్నారో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవాళ వనమ రామచంద్రరావు ఉన్నాడు. ఆయనను అడిగి నాకు తెలుస్తుంది ఎవడు నిన్ను రాజకీయాలకు తీసుకొచ్చిండు. అయ్యా చచ్చిపోయి ఏడుస్తున్నటువంటి క్రమంలో అన్నం పెట్టి ఆదరించిన నన్ను జవాబు చెప్పకపోతేవి చెప్పుతోటి కొట్టి సౌరన్న సన్నాసి నిన్ను 50 చెప్పుతోటి కొట్టించే రోజుల కోసం ప్రయత్నం చేస్తున్నా. నువ్వు అనుకుంటున్నావు నా వాళ్ళని పెట్టి తిట్టిపిస్తే నేను ఊరుకుంటా అని. ఊరుకోడు. పుట్టమధు విస్మరించడు. మా సమాజానికి అర్థమయ్యే వరకు మా వాళ్ళకి రోషం వచ్చి నిన్ను మా సమాజానికి అర్థమయ్యే వరకు మా వాళ్ళకి రోషం వచ్చి నిన్ను కూడా అరే దొంగ సీదరుగా అనేటట్లు వాళ్ళు కూడా తయారయ్యేటట్టు ఆ ప్రయత్నం చేస్తా బిడ్డ. నేను తుపాకీ పట్టుకునేటోని కాదు, బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగేటోని. బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ సమాజాన్ని మేలుకొల్పేటోని కనుక దీనికోసం నేను పనిచేసే అనే విషయాన్ని ఇప్పటికి కూడా అడుగుతున్నా. నేను బిడ్డ, నువ్వు నీ అయ్యకు పుట్టినటువంటి నిజమైన కొడుకు అయితే ఆయన DNA నీ లోపల ఉంటే నువ్వే చెప్తున్నావు దుద్దిల శ్రీపాదరావు ఆశయాల కోసం పనిచేస్తున్నా అని. అరే సన్నాసి నీ అయ్యే ఆశయాలంటే చిన్న కాళేశ్వరం చేస్తా అని చెప్పి మోసం చేయడమా? 2 రోజులలో ఇసుక పని చేస్తా అని ఇప్పటి వరకు పని చేయకుండా ఉండడమా? పిల్లలకు ఉద్యోగాలు పెట్టిస్తా అని మభ్యపెట్టి మా పిల్లలను వాడుకొని ఇప్పటి వరకు 4గురికి ఉద్యోగాలు పెట్టకుండా ఉండడం వల్ల ఇప్పటి వరకు నీ తన్నువాడలో కావచ్చు, కాటారంలో కావచ్చు, ఒక 4 ఇళ్ళు ఇవ్వకుండా పెట్టడం నీ అయ్యా ఆశయం. ఆరాన్ని నేను అడుగుతున్నా దుద్దిల శ్రీధర్ ఇప్పటికైనా నువ్వు జవాబు చెప్పకపో, కానీ చెప్పులతోటి కొట్టిస్తా అంటే బిడ్డ నేను మాత్రం ఊరుకోను. ఖచ్చితంగా తీస్తా. 2 సంవత్సరాలు ఆగినా చాలా మంది తిడుతున్నారు నన్ను. ఓపిక పడుతున్నా. నీకు 2 సంవత్సరాల సమయం ఇచ్చిన. ఇవాళ రేపు కొత్త సంవత్సరం వస్తున్నది. కొత్త సంవత్సరం నుంచి అన్న నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కొత్త సంవత్సరం నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే బిడ్డ ఖచ్చితంగా నీ కుటుంబం చరిత్ర బయట పెడతా. ఇక నేను ఉపేక్షించా. ఎందుకంటే కుటుంబాలను రోడ్డు మీద గుంజద్దు. అక్క చెల్లెల కుటుంబాల విషయాలలో అనేకం ఉన్నాయి. అవి బయటకు తీయద్దా అని ఆగుతున్న బిడ్డ. నీ హిస్టరీ అంతా బయట పెడతా. నీ కుటుంబం చరిత్ర ఇంకా ఉన్నది. షార్ట్ కట్ల కొన్నే చెప్పిన బిడ్డ. తస్మత్ జాగ్రత్త. నేనేదో మామూలు మనిషిని కాదు. నీ మీద నా ప్రజలు నన్ను 19,000 మెజార్టీతోటి గెలిపించారు. నేను ఒక మాజీ ఎమ్మెల్యేగా అడుగుతున్నా. నువ్వు చెప్పిన విషయాలు రికార్డు ప్రకారంగా అడుగుతున్నా బిడ్డ. జవాబు చెప్పకపోతే నోరు మూసుకో. కానీ ఎవరితో పెట్టి చెప్పుతోటి కొట్టిస్తా అంటే వాని చరిత్ర ఏందో తెలుసు.
నీ చరిత్ర ఏందో తెలుసు, నా చరిత్ర ఏందో తెలుసు. ఈ నియోజకవర్గంలో నాలాగా 35 సంవత్సరాలు ప్రజలతో కలిసి ఉన్నటువంటి ఏ వ్యక్తి ఉన్నా కూడా నేను ముక్కు నేలకు రాస్తా. చాలా మంది ఉన్నారు కావచ్చు లీడర్లు, కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలతో మెమేకమై ఓటుతో సంబంధం లేకుండా పేగుతో సంబంధం అని ఈ నియోజకవర్గంలో ఉన్న ఏకైక మట్టి బిడ్డని నీ పుట్టమదనే విషయాన్ని గుర్తు చేస్తున్న బిడ్డ. కనుక అర్థం చేసుకోవాలి, నోరు పారేసుకుంటే రాదు. నిన్ను సౌటా దద్దమ్మ అనేది, పనికి మాలినోడు అనేది కారణం నువ్వు మా సమాజానికి ఏం చేస్తలేవు. నీ కుటుంబానికి 40 సంవత్సరాల నుంచి ఓట్లు వేస్తున్నారు మా వాళ్ళు. నీ ఓట్లు 3 మాత్రమే ఉన్నాయి. నీ కులానికి మాత్రం 300 పైచిలకు మాత్రమే ఉన్నాయి. అయినా కూడా 40 సంవత్సరాలు ఒకటే కుటుంబానికి ఇచ్చారు ఓట్లు. కనుకనే గుండె రగిలిపోతున్నది, కడుపు మసిలిపోతున్నది, రక్తం ఉడుకుతున్నది. ఇంకా కూడా మేము అడక్క తినడానికి కారణం నీ అయ్యా నీ పాలనే కారణం రా బిడ్డ అని నేను అడుగుతున్న ఇవాళ. దానికి జవాబు చెప్పు. కానీ ఎవరితోటో మాట్లాడిచ్చి వీడియోలు పెడతా అంటే బిడ్డ ఇక ఉపేక్షించను. ఖచ్చితంగా నీ కుటుంబం చరిత్ర విప్పుతా. అది నాకు మాత్రమే తెలుసు. నీ ఇంట్లో నీతోటి కలిసి నా ఇంట్లో నువ్వెట్లయితే భోజనం చేసినావో నీ ఇంట్లో భోజనం చేసిన, నీ అవ్వతోటి కూడా కలిసి ఆమె పెడితే అన్నం తిన్న కనుక ఇప్పటి వరకు ఊరుకున్న బిడ్డ. నీ అయ్య చరిత్ర నీ చరిత్ర నన్ను బయట పెట్టదాకా చూసుకుంటూ ఊరుకోక బిడ్డ అని ఇప్పటి హెచ్చరిస్తా ఉన్నాను. కడుపు రగిలిపోయి మాట్లాడుతా ఉన్నాను. చెప్పుతోటి కొడతా అంటే ఇది మామూలు విషయం కాదు. ఇవాళ ఇక్కడ ఉన్న పోలీసులు, ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యవాదులు ఒక మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని నా వయసు ఇవాళ 54 సంవత్సరాలు, 35 సంవత్సరాల పైచిలకు ప్రజా జీవితంలో ఉన్న ఒక్క విషయాన్ని కూడా ఇప్పటి వరకు బయటికి చేయలేదు. ఈ దొంగ కొడుకు 900 కోట్లు అన్నాడు, నేను రౌడీని అన్నాడు, గుండా అన్నాడు. అరే నా సన్నాసి, నా 900 కోట్లలో 9 రూపాయలు చూపించినవరా 2 సంవత్సరాలు అయింది అని అడుగుతున్నా నేను నిన్ను. దానికి జవాబు చెప్పవు బిడ్డ. నన్ను తిట్టిపిస్తావా? చెప్పుతోటి కొట్టిస్తారా? కొడతారా చెప్పుతోటి? ఒకవేళ నువ్వు అంటున్నావు కదా నన్ను రౌడీ అని, నీ మనుషులు అంటారుగా నన్ను గుండా అని, నీ మనుషులు అంటారుగా నన్ను మర్డరిస్ట్ అని. ఒకవేళ నేను రౌడీనే గుండానే మర్డరిస్ట్ అయితే వాడు నన్ను చెప్పుతోటి కొడతా అనేవాడవాడు. అంటే దొంగవు నువ్వురా, ఐసుగడ్డతోటి చంపేస్తావు నువ్వు. నువ్వంటే భయపడుతున్నారు, నేనంటే భయపడతలేను. ఎందుకంటే నేను ప్రేమించిన సమాజాన్ని 10 సంవత్సరాలు వాళ్ళతో మమేకమై ఉన్నా. 10 సంవత్సరాలు వాళ్ళ కోసమే బతికిన అధికార పార్టీలో ఉన్నప్పటికీ అది గమనించమని హెచ్చరిస్తా ఉన్నాను. అందుకే అంబేద్కర్ సాక్షిగా మాట్లాడుతున్నా. దొంగతనంగా వెనుకకుండే వీడియోలు పెట్టి మాట్లాడతలేను బిడ్డ. నువ్వు ఇక్కడికి వచ్చి జవాబు చెప్పు సమాజానికి. శ్వేతపత్రం నువ్వు ఇలా ఎన్ని ఉద్యోగాలు పెట్టించినావు, ఎన్ని ఇళ్లు కట్టినావు, ఎన్ని రోడ్లు వేసినావు, ఎన్ని బ్రిడ్జిలు కట్టినావు. రోడ్లో నీ శ్వేతపత్రం దీ బిడ్డ అని నేను అడుగుతున్నా. చెప్పకపోతే చేతులు నోరు మూసుకొని ఉండు, కానీ చెప్పులతోటి కొట్టిస్తా అంటే ఊరుకోను. వీళ్ళని పెట్టి దొంగలను పెట్టి ఓ రోజు సస్పెండ్ చేస్తావు వాడిని, మళ్ళీ వాడినే క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తావు. దొంగను సస్పెండ్ చేసిన వెంటనే ఎవడన్నా క్యాండిడేట్ అని డిక్లేర్ చేస్తారా? దానికి ఒక సమయం ఉండదా? వాడిని ఇవాళ సస్పెండ్ అంటావు, రేపు వాడినే క్యాండిడేట్ చేస్తావు. దొంగను. నీ నీతి తెలుసలేదు ఈ సమాజానికి, నీ జాతి తెలుసలేదు సమాజానికి. నీ జాతి నీ నీతి తెలిసే వరకు పుట్టమధు విస్మరించడనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కనుక తస్మత్ జాగ్రత్త దుద్దిల శ్రీధర్ నువ్వే జవాబు చెప్పాలి సమాజానికి. నాకు చెప్పకపోయినా బాధ లేదు, సమాజానికి చెప్పు. శ్వేతపత్రం ది నువ్వేం చేసినావు చూపించరా బిడ్డ అని నేను అడుగుతున్నా. ఇంకోసారి మాట్లాడితే ఊరుకునేది లేదనే విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా సాక్షిగా ఇవాళ ఈ సమాజం దృష్టికి తీసుకెళ్తున్నా. ఎందుకంటే మేము మాట్లాడితే కొంతమంది ఎదవలకు అర్థం కాదు. వాడిని ఎందుకు తిడుతున్నారా? నీ అయ్యని తిట్టాలారా? దుద్దిల శ్రీధర్ గారిని తిట్టకపోతే ఎవరిని తిట్టాలి? మనం వాని కుటుంబానికే కదా ఓట్లు వేసినాం. వాడిని తిట్టకపోతే ఎవరిని తిట్టాలి? వానికే ఓట్లు వేసినాం, వాని కుటుంబానికి ఓట్లు వేసినాం. ఓట్లతో గెలిచిన వాళ్ళే ఈ సమాజాన్ని మార్చగలుగుతారు. ఓట్లతో గెలిచిన వాళ్ళే ఈ సమాజాన్ని బాగు చేయగలుగుతారు. ఓట్లతో గెలిచిన వాళ్ళు మాత్రమే అన్నం పెట్టగలుగుతారు. ఓట్లతో గెలిచిన వాళ్ళు మాత్రమే ఏదైనా చేయగలుగుతారనే విషయం తెలిసిన బిడ్డగా అడుగుతున్నా నేను. కనుక ఇప్పటికైనా తస్మత్ జాగ్రత్త దుద్దిల శ్రీధర్. ఏదో ఊకదంపుడుకు చెప్పుతోటి కొట్టిస్తా అంటే పోతా అనుకుంటున్నావు బిడ్డ. నువ్వు చంపిస్తే తప్ప, నువ్వు నన్ను చంపి పారేస్తే తప్ప ఈ కంఠంలో శ్వాస ఉండే వరకు ఈ సమాజం మేలుకొలుపు కోసం, ఈ సమాజం అభివృద్ధి కోసం నా సమాజం ఎక్కువ ఉందరా బిడ్డ, నీ సమాజం తక్కువ ఉంది. అందుకే నీకు ప్రేమ లేదు మా సమాజం మీద. నా సమాజం ఎక్కువ ఉంది కనుక నేను హరో రాత్రులు నిద్రపోతలేను. ఏదో రకంగా నేను మెడలు వంచాలి, ఈ సమాజం పనిచేయించాలని ప్రయత్నం చేస్తున్నా.
అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పటికే నా మీద నువ్వు 10-15 కేసులు పెట్టించినావు. నువ్వు 50 కేసులు పెట్టి 300 కేసులు పెట్టించుకో. ఎంటికతో సమానం, నా ఎంటికతో సమానం నీ కేసులు. అయినా నేను ఈ సమాజం కోసం కొట్లాడతా అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇవాళ మా ప్రెస్ మీట్ కార్యక్రమానికి మా నియోజకవర్గ స్థాయి నాయకులకు కూడా తెలవాలని, ఈ నీతి మనం లోపల ఉంటే అర్థం కాదని, ఇది అంబేద్కర్ సాక్షిగానే ఈ సమాజానికి తెలవాలని మిమ్మల్ని పిలవడం జరిగింది. వచ్చిన మీ అందరికీ ఈ ప్రెస్ ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na